ఋతువులెందుకు, కాలాలెందుకు, పూలెందుకు, కాయలెందుకు, ఋతువులెందుకు, కాలాలెందుకు, ఉన్నవన్నీ నీ కోసమేనని, నీవు దేవుని కోసమేనని, ఉన్నవన్నీ నీ కోసమేనని, నీవు దేవుని కోసమేనని గమనించి తెలుసుకో, గ్రహించి మసలుకో, గమనించి తెలుసుకో, గ్రహించి మసలుకో, నీ జన్మకు కారణముంది, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. సూర్యుడెందుకు, చంద్రుడెందుకు, రాత్రులెందుకు, పగలు ఎందుకు, సూర్యుడెందుకు, చంద్రుడెందుకు, రాత్రులెందుకు, పగలు ఎందుకు, రాత్రి పగలు దేవుడే చేసెనని, ఆ దేవుని పని నీవు చేయాలని, రాత్రి పగలు దేవుడే చేసెనని, ఆ దేవుని పని నీవు చేయాలని, ప్రభువును ప్రకటించి పాపిని రక్షించి, ప్రభువును ప్రకటించి పాపిని రక్షి పరలోకం చేర్చాలని, పరలోకం చేర్చాలని. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 11వ వచనం నుండి 21వ వచనం వరకు వ్రాయబడిన వాక్యభాగం. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 11వ వచనం నుండి 21వ వచనం వరకు ఉన్న వాక్యభాగం. లింక్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. ఆ లింక్ని మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేస్తే ఎక్కువ మంది చూడటానికి అవకాశం ఉంటుంది. లింక్ షేర్ అయిన వెంటనే మీరు కూడా మీ గ్రూపుల్లో షేర్ చేయగలిగితే ఎక్కువ మంది చూడటానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా ఆసక్తి కలిగిన వాళ్ళు చదవండి. 2వ అధ్యాయం 11 నుంచి 21 వరకు. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 11వ వచనం నుండి 21వ వచనం వరకు. తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఏలీ కుమారులు యెహోవాని ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. జనుల విషయమై యాజకులు చేయుచూ వచ్చిన పని ఏమనగా, ఎవడైనా బలిపశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముండ్లు గల కొంకిని తీసుకొని వచ్చి బొరుసులో కానీ, తప్పేలలో కానీ, గూనెలో కానీ, కుండలో కానీ అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకొనును. షిలోహుకు వచ్చి ఇశ్రాయేలీలందరికీ వీరు ఇలాగున చేయుచూ వచ్చిరి. ఇదియుగాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలిపశువును వధించు వానితో, యాజకునికి వండించుటకై మాంసమిమ్ము, ఉడకబెట్టిన మాంసము అతడు నీ యొద్ద తీసుకొనడు, పచ్చి మాంసమే కావలను అని చెప్పుచూ వచ్చెను. ఈ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు.
తరువాత నీ మనసు వచ్చినంత మట్టుకు తీసుకొని వచ్చునని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగు వద్దు, ఇప్పుడే ఇయ్యవలెను, లేని ఎడల బలవంతం చేత తీసుకొందునను. అందువలన జనులు యెహోవాకు నైవేద్యం చేయుట యందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైరి. గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయెను. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఎఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. వాని తల్లి వానికి చిన్న అంగి ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికిచ్చుచూ వచ్చెను. యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా, నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానమునిచ్చునుగాక అని ఏలి ఎల్కానాను అతని భార్యను దీవించిన తరువాత వారి ఇంటికి వెళ్ళిరి. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాలమైన ఘనమైన మాటలు, నీ ఉన్నతమైన ఆలోచనలు మేము వినాలని ఆలోచించాలని ఆశపడుచుండగా మీ కృపను మాకు తోడుగా ఉంచండి. మా జ్ఞానం చాలదు కనుక మీ జ్ఞానంతో నీ మనసును అర్థం చేసుకోవటానికి, నీ మనసులో ఉన్న భావాలను గ్రహించడానికి మీ కృపను నాకు తోడుగా ఉంచండి. నీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో బోధించగలిగిన భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు పేరిట ప్రార్థన అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, చదవబడిన వాక్యభాగం, ఈ వాక్యభాగంలో ఒక యాజక ధర్మం అనేది ఏ సిచ్యువేషన్స్లో ఏ విధంగా పరిణామం చెందుతుంది, ఒక యాజకుడు తన బాధ్యతను నెరవేర్చడంలో, అలాగే ఆ నెరవేర్చే క్రమంలో ఉన్న కట్టడలు, ఆలోచనలు అవన్నీ ఎలా ఉన్నాయి అన్నది ఇక్కడ మనకు కళ్ళకు కట్టినట్లుగా కనబడుతూ ఉంటుంది. హన్నా తన కుమారుడిని ఏలీ దగ్గర విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఏలీ దగ్గర ఉన్నటువంటి సమయంలో తన యొక్క పరిచర్య ధర్మాన్ని ప్రారంభిస్తూ ఆ పరిచర్యను కొనసాగించడానికి తగినటువంటి వస్త్రధారణ కలిగిన వాడిగా పరిచర్య చేస్తూ ఉండేటువంటి సందర్భం అక్కడ కనబడుతూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఈ యాజక ధర్మంలో వాళ్ళు తీసుకున్నటువంటి కొన్ని ఆలోచనలు, జరుగుతున్నటువంటి కొన్ని పనులు, ఈ నైవేద్యాలు, బలులు, అర్పణలు అన్నవి ప్రారంభించబడిన క్రమంలో దాన్ని ఎలా ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్లో దాన్ని తీసుకొచ్చారో కూడా కొన్ని విషయాలు ఇక్కడ మనకు రాయటం జరిగింది. పరిచర్యకు ఈ బలికి ఉన్న అవినాభావ బంధం జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు ఇక్కడ ఈ బలి అన్నది ఎందుకు ఏర్పాటు చేశాడు, ఎందుకు ఇచ్చాడు అని అంటే 2 విషయాలు ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంటాయి. పరిచర్య అనగానే ఒక ఆరాధన ఉండాలి, లేదా ఒక వాక్యం ప్రకటించటం ఉండాలి, లేదా పాటలు పాడటం ఉండాలి, స్తుతించటం ఉండాలి. కానీ ఈ బలులు ఏంటి, వీటికి పరిచర్యకు ఉన్న ఆ బంధం ఏంటి అన్నది ఆలోచించాలి. ఈ రెండింటిని ఎలా మెర్జ్ చేశాడో మనకు అర్థం కావాలి. ఒక నాణ్యం ఉదాహరణ చెప్తాను. ఒక నాణ్యం చెల్లుబాటు అవ్వాలి అంటే నాణ్యానికి 2 వైపుల ముద్రలు ఉండాలి.
ఒక నోటు చెల్లుబాటు అవ్వాలి అన్నా రెండు వైపులా ముద్రింపబడినదై ఉండాలి. ఆ ముద్రింపబడిన తర్వాత కూడా దానికి గవర్నర్ ఆమోద ముద్ర పడాలి. దాన్ని గవర్నర్ ఆమోదించాలి. ఆమోద ముద్ర పడిన తర్వాత సంతకం చేయాలి. దాని మీద సైన్ లేకపోయినా అది చెల్లుబాటు కాదు. రెండు వైపుల ముద్రలున్నా దాని మీద సైన్ ఇంపార్టెంట్. మీరు అందుకని బాగా గమనించండి. ఆ సైన్ ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా నియమితులైనటువంటి ఆ వ్యక్తి యొక్క సంతకం ఖచ్చితంగా ఉంటుంది. అది లేకపోతే దానికి చెల్లుబాటు లేదు. రెండు వైపుల ముద్ర ఉండాలి. అలాగే ఆ ముద్రింపబడిన దాని మీద ఎవరి టైంలో ఆ నోటు ముద్రింపబడిందో వాళ్ళ యొక్క సంతకం, ఆ గవర్నర్ యొక్క సంతకం అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మంచినీళ్ళు లేవయ్యా? గ్లాస్ పెట్టలేదా? ప్రియమైన దేవుని పిల్లలు, ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం ఏంటి అని అంటే, ఈ బలికి పరిచర్యకు ఏదో ఒక విడదీయరాని బంధం ఉంది. ఈ బలి అన్నది ఇవ్వటానికి, అలాగే బలితో పాటు పరిచర్యకు. అంటే ఇక్కడ బాగా ఆలోచిస్తే ఈ అర్పణ అన్న ఈ యాటిట్యూడ్ ఏదైతే ఉందో ఇది మనలో ఒక విషయాన్ని మనకు తెలియకుండానే మన హృదయంలో ముద్రించడానికి కారణమవుతుంది. అంటే అక్కడ తన ఇంటిలో తను పెంచుకున్న తనకిష్టమైన మేలిమైన ఒక వస్తువు తన ఇంటిలో నుండి బయటికి తేబడుతుంది బలివ్వటానికి. పనికి మాలిందో, లేకపోతే కుళ్ళిపోయిందో, లేకపోతే జబ్బు చేసిందన్నో తీసుకురావడానికి వీల్లేదు. మేలిమి, తన ఇంట్లో ఏదైతే మేలిమి ఉంటుందో ఆ మేలిమి రావాలి. ఆ మేలిమి బలిగా మారిపోవాలి. ఈ ప్రొసీజర్ని ఎందుకు పెట్టాడో, అసలు బలి అర్పణ అన్నది దేవునికి అంత ఇష్టమా అని అంటే, అక్కడ బలి అర్పణ కాదు, మండుతున్న మాంసాన్ని కానీ లేదా వధింపబడిన గొర్రెపిల్ల యొక్క మాంసం కానీ దేవునికి ఇష్టమా అని అంటే, అక్కడ మాంసానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. మాంసాన్ని అర్పించే మనిషి యొక్క మనసుకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, ఆ మనిషి మనస్సులో నుండి ఏ ఆలోచనతో అయితే ఆ గొర్రెను పట్టుకుంటాడో, చెయ్యి వేయబోయేటప్పుడే అది ఎంత మేలిమైనది అన్నది తను చూస్తాడో, అక్కడ నుండి పరిశోధన ప్రారంభిస్తాడు. అక్కడ నుంచి గమనించటం ప్రారంభిస్తాడు. వీళ్ళు ఎలా ట్యాకిల్ చేస్తున్నారో, వీళ్ళ మనసు ఎలా ఉంది, నేను వీళ్ళకి నేర్పించాలి అనుకున్న విషయాన్ని ఎంత చక్కగా నేర్చుకుంటున్నాడో అని ఆలోచన ప్రారంభిస్తాడు. అంటే చిన్నపిల్లలకి ఒక ఉదాహరణ చెప్తాను మీకు అర్థం కావటానికి. నీ పిల్లల్ని మంచి కలెక్టర్నో డాక్టర్నో చేయాలి అనుకుంటారు. అనుకున్నప్పుడు వెంటనే మెడలో స్టెథోస్కోప్ వెయ్యరు, ఏసీ స్కూల్కి పంపరు. డాక్టర్ అయ్యే వ్యక్తి అయినా పలక పట్టుకోవలసిందే, ఇంజనీర్ అయిన వ్యక్తి అయినా పలక పట్టుకోవలసిందే, ఒక టీచర్ అయ్యే వ్యక్తి అయినా, ఒక లాయర్ అయినా, ఏ ప్రొఫెషనల్లో ఉన్నతమైన స్థాయికి చేరే ఏ వ్యక్తి అయినా మొదట పట్టుకోవలసిందే పలకే. ఆ పలక మీద టీచర్ చెయ్యి ఉండాలి, టీచర్ ప్రక్కనే నువ్వు నిలబడాలి. టీచర్ అలా కూర్చుంటుంది, నిన్ను పక్కకు పిలుచుకుంటుంది, నీ ప్రక్కనే నిలబెడుతుంది,
తన కుడి చేతితో నీ కుడి చేతిని పట్టుకుంటుంది. పట్టుకొని తన ఒడిలో పలకను పెట్టుకొని తన చేతిని తీసుకొని తన కుడి చేతితో అక్షరాన్ని దిద్దటం ప్రారంభిస్తుంది. ఇది సిస్టమ్, ప్రారంభంలో ఉన్న సిస్టమ్. అంటే వాళ్ళకి అక్షరంలో ఎక్కడ పలక మీద ఆ బలపాన్ని ఎక్కడ స్టార్ట్ చేయాలో పిల్లలకు తెలియదు. ఇప్పుడున్న టీచర్స్ రాసిచ్చేసి దిద్దండి అని అంటున్నారేమో, లేకపోతే ఇప్పుడున్న యాటిట్యూడ్ ఎలా ఉందో నాకు తెలియదు, ఇప్పుడంతా డిజిటలైజ్డ్ అయిన తర్వాత. కానీ పద్ధతి అది కాదు. పద్ధతి అయితే అది కాదు. పద్ధతి ఎలా ఉండాలి అని అంటే ఖచ్చితంగా టీచర్ ఆ బిడ్డను చేత్తో పట్టుకోవాలి, తన కుడివైపున నిలవబెట్టుకోవాలి. ఆ కుడివైపున నిలవబెట్టుకున్న తర్వాత ఆ నిలవబడిన ఆ బిడ్డను దగ్గరికి తీసుకొని తన కుడి హస్తాన్ని పట్టుకొని పలకను దగ్గర పెట్టి ఆ కుడి హస్తంతో తన అక్షరాన్ని అలా ప్రారంభించాలి. ఏ అక్షరంతో అయితే ప్రారంభించాలో ఆ అక్షరాన్ని ఆ చెయ్యి పట్టుకొని రాసి ఆ రాసిన దాని మీద అలా దిద్దమని వాడు మనసులోనికి వెళ్ళిపోతుంది. మా టీచర్ ఇలా చెప్పింది. వెనక అక్షరం గీసిన తర్వాత ఆ అక్షరాన్ని లాస్ట్ నుంచి బలపంతో దిద్దడు. మొదట టీచర్ ఎక్కడైతే పాయింట్అవుట్ చేసి బలపాన్ని ప్రారంభించిందో అక్కడ నుండే పిల్లవాడు కూడా ప్రారంభిస్తాడు. ఆ అనే అక్షరాన్ని ఇలా ప్రారంభించి ఇలా వచ్చి ఇలా తీసుకుని వచ్చి ఇలా ముగిస్తారు. పిల్లవాడు కూడా ఇప్పుడు ఆ ప్రారంభించిన టీచర్ ప్రారంభించిన ప్రదేశాన్ని మాత్రమే తీసుకుంటుంది, కానీ చివరి నుంచి ఇలా వచ్చి ఇలా తిప్పి ఇలా రౌండ్ చేయడం. మరి కావాలంటే గమనించండి, అది ఎప్పుడు జరుగుతుంది అని అంటే ఆ టీచర్ అతని చెయ్యి పట్టుకోవాలి, బలపంతో పలక మీద రాయించాలి. అలా కాకుండా టీచర్ ముందుగానే రాసి ఇచ్చేసి మీరు దిద్దండి అంటే వాడికి బలపం ఎక్కడ పెట్టాలో తెలియదు, ఎక్కడి నుంచి ప్రారంభించాలో తెలియదు. ఆ చిన్న ప్రాయంలో ఆ అక్షరాన్ని ప్రారంభించడానికి ఏమీ తెలియదు కనుక వాడు బ్లైండ్గా చూస్తాడు. ఆ తర్వాత వాడికి ఇష్టం వచ్చిన చోటు పెడతాడు, ఎటో గీసేస్తాడు తప్ప ఒక్కసారి ఆ చేతిని తిప్పే విధానం కనుక పిల్లలకి నేర్పితే వాడు ఇంటికి వెళ్ళైనా అలాగే ప్రాక్టీస్ చేస్తాడు. ఆ ప్రాక్టీస్ వెనక ఆ పట్టుకునే విధానం వెనుక, ఆ బలపం పట్టుకునే విధానం వెనుక ఒక ప్రణాళిక ఉంటుంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది, అందులో ఒక ప్రేమ ఉంటుంది, అందులో ఒక ఆప్యాయత ఉంటుంది. కనబడని ఎన్నో లక్షణాలు అందులో మిళితమై ఉంటాయి. అప్పుడు ఆ బిడ్డ ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా చక్కగా అలా కూర్చొని నీట్గా వాళ్ళ టీచర్ చెప్పినట్లే చేస్తారు. కానీ ఇంట్లో వాళ్ళ టీచర్ కంటే బాగా చదువుకున్న తల్లిదండ్రులు ఉన్నా వాళ్ళ మాట వీళ్ళు వినరు. కారణం మా టీచర్ ఇలాగే చెప్పింది, మా టీచర్ ఇలాగే రాయమంది అని వాళ్ళ టీచర్కే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. నీకు తెలియదు మమ్మీ, ఇలా కాదు, నీకు తెలియదు డాడీ, ఇలా కాదు, ఇలాగే రాయాలి, మా టీచర్ ఇలా చెప్పింది అంటే పసి హృదయంలో నాటిన మాట అది చివరి వరకు అలాగే నేర్పించబడిన మాటకు వాళ్ళ ఆలోచన తోడై ఉంటుంది, వాళ్ళ మనసు అందులో కలిసిపోతుంది. అందులో వాళ్ళ మనసులతో పాటు వాళ్ళ టీచర్ చూపించిన ఆ ఆప్యాయత, ఆ ప్రేమ అన్నీ అందులోనే మిళితమై ఉంటాయి తప్ప అక్కడ తల్లిదండ్రులు కూడా ఆ ప్లేస్ని ఆక్రమించలేరు. ఆ స్థానాన్ని తల్లి దక్కించుకోలేదు, పిల్లలు దక్కించుకోలేరు, ఎవరికీ ఆ స్థానం దక్కదు. ఆ స్థానం కేవలం ఆ టీచర్కి మాత్రమే దక్కుతుంది, ఆ టీచర్కి మాత్రమే పరిమితం. ఆ తర్వాత 10 ఏళ్ళు 12 ఏళ్ళు వచ్చిన తర్వాత అయినా కానీ మొదట ఎవరైతే ఆ అక్షరాన్ని అలా దిద్దించారో అలాగే రాస్తారు తప్ప తర్వాత ఎలాగ రాయాలో వాళ్ళకి తెలియదు. 20 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చి దానిలో పిహెచ్డీ చేసిన తర్వాత వీళ్ళు ఏదన్నా కొత్త ఫార్ములాని కొత్త సిద్ధాంతాన్ని కనుగొని అక్షరాన్ని ఎలా మెలికలు తిప్పాలో ఎలా చెయ్యాలో అన్నది
వీళ్ళు నేర్చుకున్నదే. ఇది వీళ్ళ సొంత ప్రయోగమే. మీకు ఇక్కడ మళ్ళీ ఒక ఉదాహరణ చెప్తాను అర్థం కావడానికి. అక్షరం మొదట నేర్చుకుంటాం, కానీ సంతకం టీచర్ నేర్పించదు. చాలామంది సైన్ చేయమంటే సైన్ చేస్తారు, వాళ్ళకి సైన్కి పేరుకి కూడా తేడా తెలియదు. సంతకం చేయండి అంటే పేరు రాస్తారు. మీ సంతకం చేయండి అనగానే పేరు రాస్తారు. ఏమని? కే అమ్మారావు, కే రాస్తారు, పులి స్టాప్ పెడతారు, AMMARAO అని రాస్తారు, పేరు రాస్తారు. అసలు పేరు వేరు, సిగ్నేచర్ వేరు. సిగ్నేచర్ అన్న పదానికి అర్థం ఏంటో తెలుసా? నీ సిగ్నేచర్ అనేది నీ సిగ్నిఫికెన్స్గా ఉంటుంది. సిగ్నిఫికెన్స్ అన్న పదంలో నుంచి సిగ్నేచర్ అన్నది పుట్టింది. సిగ్నిఫికెన్స్ అంటే గుర్తు, సిగ్నేచర్ అంటే అది నీ గుర్తు. అది నీవు మాత్రమే చేయగలగాలి, వేరే ఎవరు చేయటానికి అవకాశం లేకుండా నీ సిగ్నేచర్ అనేది ఉండాలి. నీ గుర్తింపు రావాలి, నీ మార్క్ ఉండాలి, నీ ఐడెంటిటీ ఉండాలి. అందుకనే సిగ్నేచర్కి పెన్ను ఎత్తకూడదు. ఒక్కసారి పెన్ను అలా పెట్టిన తర్వాత లాస్ట్ వరకు పెన్ను ఎత్తకుండా ఉంటే అది సిగ్నేచర్ అంటారు. చివరి దాకా వెళ్ళిపోవాలి. ఒక్కసారి ఇలా స్టార్ట్ చేసిన ఆ సిగ్నేచర్ ఎక్కడా కూడా లిఫ్ట్ చేయటానికి వెళ్ళలేదు. అది సిగ్నేచర్ అన్న పదానికి. అది నీకే మాత్రమే చెందిన ఒక గుర్తు. అక్షరమే రాయలేని నీవు సిగ్నేచర్ చేసే దశలోనికి వెళ్ళావు. అక్షరమే రాయలేవు. మొదట నీ టీచర్ పలక పట్టించింది, బలపం ఎలా తిప్పాలో నేర్పించింది, పెన్ను ఎలా, ఆ బలపాన్ని ఎలా మౌల్డ్ చేయాలో నేర్పించింది. కానీ చివరి దశ ఏంటో తెలుసా? పెన్ను మీద, పేపర్ మీద పెన్ను ఎత్తకుండా ఒక అందమైన నీ గుర్తింపును నీ పేపర్ మీద పెట్టగలిగే ఒక దశ ఉంటుంది. అంటే నువ్వు ఏ దశ నుంచి ఏ దశకి వెళ్ళావు, ఏ దశ నుండి ఏ దశలోనికి రావటానికి మొదట నీ టీచర్ అంకురార్పణ చేసింది అన్నది నీకు బాగా గుర్తుండాలి. నీ అక్షరాభ్యాసంలో నీ టీచర్ ఎవరో నీకు తెలియదు. అప్పుడు నీ వయసు 3 ఏళ్ళు ఉంటాయి, 4 ఏళ్ళు ఉంటాయి, 5 ఏళ్ళు ఉంటాయి. అప్పటికి నీ టీచర్ ఎవరో తెలియదు. కానీ నువ్వు అక్షరాన్ని నేర్చుకుని పండితుడు అయిన తర్వాత ఈరోజు నువ్వు సిగ్నేచర్ చేస్తున్నప్పుడు నీ సిగ్నేచర్ని చూసి నువ్వే గర్వపడతావు. నేను చేసే సిగ్నేచర్ ఎవరూ చేయరు. నా సిగ్నేచర్ అంత గొప్పగా ఉంటుంది, అంత అందంగా ఉంటుంది అని నువ్వు ఆనందిస్తావు. కానీ సిగ్నేచర్ నేర్పిన వ్యక్తి గుర్తులేడు. ఆ సిగ్నేచర్ నీకు విలువను తెచ్చింది, కానీ ఆ సిగ్నేచర్ని నేర్పిన వ్యక్తి నీకు గుర్తులేడు. అలాగే బైబిల్లో కూడా అర్పణ అన్నది ఆరంభించాడు. ఆ అర్పణ వెనక అర్థాన్ని సమాజం మర్చిపోయింది. సిగ్నేచర్ స్థాయికి వెళ్ళాడు, కానీ దాన్ని మరిచిపోయింది. దాన్ని గుర్తుపెట్టుకోలేదు, దాన్ని ఆలోచించనో లేదు. ఆ సిగ్నేచర్ యొక్క విలువ సమాజాన్ని గుర్తించలేదు. అదే అర్పణ వెనక ఉన్న ఆంతర్యం. దీన్ని ఏలీ కుమారులే డ్రాప్ అవుట్ చేసేసారు. ఏలీ కుమారులే. ఏలీ అనే ఆయన యాజకుడు. ఆ యాజకుడిగా ఉన్న యాజకుని కుమారులు డ్రాప్ అవుట్ చేసేసారు. సిస్టమ్ని చేంజ్ చేశారు. నువ్వు నాకు మాంసాన్ని ఇస్తావా, లేదా బలవంతంగానైనా ఆ మాంసాన్ని తీసుకువెళ్ళమంటావా? అప్పుడు వాళ్ళు మాట్లాడుతూ అన్నారు, అలా కాదు కదా, ఈ క్రొవ్విన ఆ క్రొవ్వు ముందు నైవేద్యంగా దేవునికి అప్పగించాలి కదా, అంటే బలిపీఠం మీద క్రొవ్వును దహించాలి. ఈరోజు తెలియక చాలామంది ఆ బోటి అని, గడిదిగుడ్డని, బందర్ లడ్డు అని అవన్నీ తీసుకొచ్చి కడిగి అవన్నీ పెట్టేస్తున్నారు. కానీ అవన్నీ వేయకూడదండి, అవన్నీ వేయకూడదు, అవన్నీ తీసేయాలి, అవి బహిర్భూమిలో కలిపేయాలి. ఆ రోజు ఎందుకు ఇచ్చాడు అనుకున్నారు? ఆ సిస్టమ్ ఎందుకు ఇచ్చాడు? ఆ సిస్టమ్ ఇవ్వడానికి గల కారణం ఏంటి? అవి ఏవి ఉంచడానికి లేదు, అవి మొత్తాన్ని తీసుకుని వెళ్ళి దహించాలి. ఆ దహించే ప్రదేశాన్ని నువ్వెక్కడో పాడు చేస్తావని దాన్ని మాత్రం బలిపీఠం మీదకి ఎక్కించి దహించమన్నాడు. కొవ్వు కానీ ఆంత్రాలు అన్నారు. ఏమండి,
ఈరోజు మనం కూడా వాటిని శుభ్రం చేసి అవి కూడా పెట్టి అమ్ముతున్నారండి. పనికిరాని వేస్ట్ మెటీరియల్ని కూడా పెట్టి అమ్ముతూ దాన్ని తీసుకొచ్చి శుభ్రం చేసి బోటి అని పేరు పెట్టి వాటిని తీసుకుని వచ్చి గోంగూరలో వేస్తే బాగుంటుంది. ఒక సిస్టాన్ని నేర్పించారు, కానీ అది బలిగా మారాలి. అది నువ్వు తినకూడదు. నువ్వు తినవలసింది ఏంటో తెలుసా? మాంసం. ఆ మాంసము నువ్వు తినాలి, వాటిని దహించాలి. ఈ సిస్టమ్ అక్కడ ఇంప్లిమెంట్ చేసి ఆ కొవ్వుని, ఆంత్రాన్ని, వాటన్నిటిని దహించే క్రమం జరుగుతుంటే, అది దహించిన తర్వాత 3 కొంకీలు కలిగినటువంటి ఒక కొంకీని తీసుకొని వచ్చి ఆ మాంసములో ఇలా గుచ్చి దాన్ని తీసి ఒక గోనెలో కానీ, ఒక పాత్రలో కానీ, ఒక తపేళలో కానీ వేసి అది యాజకునికి వెళ్ళాలి. ఇది సిస్టమ్. కానీ వీళ్ళు ఏం చేశారో తెలుసా? మాకు అది కాదు, మాకు పచ్చి మాంసం కావాలి, అది కూడా ఉడికిన దాకా కూడా మేము ఉండం, మాకు ముందే ఇవ్వాలి. అంటే మనిషికి అప్పటికే తిండి మీద ఆశ పెరిగిపోయింది. నిజంగా ఇప్పుడు మన వాళ్ళను కూడా మనం కూడా గమనిస్తానంటే ఏంటోనండి, కుక్క తిండికి ఆధారపడినట్లుగా అంతసేపు కూర్చుంటారండి. 2 గంటలు కూర్చుంటారు ప్రేయర్లో, కానీ 2 నిమిషాలు ఆగలేరు భోజనం దగ్గర. ఒక కుర్చీ వెనక నిలబడిపోతారు. వాడు తినేవాడిని ప్రశాంతంగా తిననివ్వరు. కుర్చీలు వెనక నిలబడతారు, ఎగబడతారు, ప్లేట్లు పెట్టుకుంటారు, 1కి 4 తీసుకుని వెళ్ళిపోతారు. బాబా అసలు ఈ సిస్టమ్ను చూస్తుంటే వీళ్ళు ఫలానా వాళ్ళు అని ఈజీగా నీ మెడలో దండేసుకున్నట్లుగానే కనబడుతుంటుంది. ఇది ఎప్పటికీ మారదు. తినేవాడు తింటున్నప్పుడు హాయిగా నువ్వు ప్రక్కన కూర్చుంటే తిని అయిపోయిన తర్వాత ఏమైంది? ఒక అరగంట, ఒక హాఫ్ అన్ అవర్ ఆగితే వాళ్ళు తిని పక్కకు వచ్చేస్తారు. నువ్వు వెళ్ళి కూర్చోవచ్చు, కానీ ఎవ్వరూ ఆగరు. వెళ్ళి వెనక నిలబడాలి. లేదండి తినలేదు, వెళ్ళిపోండి, నష్టం ఏంటి? తినలేదండి, వెళ్ళండి. మీరు వచ్చింది తినటానికి కాదు కదా. వాళ్ళ ఇంటికి వచ్చారు, వాళ్ళు పిలిచారు, ఇంటికి వచ్చారు, కూర్చున్నారు, అంతే. హ్యాపీగా పలకరించారు, అయిపోయింది. అవకాశం లేదు, ఎగబడుతున్నారు, వదిలేయండి. వెళ్ళి వెనక నిలబడి కుర్చీల దగ్గర పట్టుకొని వాళ్ళని సరిగ్గా తిననివ్వకుండా ఎగబడి నాకు పెట్టు. ఏంటి తిండికి వాంతి? ఇక్కడ ఎలా జరిగిందో అక్కడ లేవి కుమారులు కూడా అలాగే చేశారు. వాళ్ళు ఏం చేశారో ఇప్పుడు చదవండి. సిస్టమ్ ఎలా ఉందో వాళ్ళు ఏం చేశారో నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా ఒకసారి ఫాలో అవ్వండి. 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై యాజకుని కుమారులే, కానీ వాళ్ళు ఎరగలేదు. ఏం చేస్తాడండి పాపం ఏలీ? ఏం చేస్తాడు? పెద్దవాడైపోయాడు, పిల్లలు దారి తప్పేశారు, బాల్యంలో వంచాడో వంచలేదో తెలియదు. అందుకనే మొక్కలోనే బిడ్డల్ని వంచాలి. మానైన తర్వాత వాళ్ళు వంగమన్నా వంగరు. మనలో కూడా జరుగుతున్న పెద్ద తప్పు ఏంటంటే మన పిల్లల్ని బాల్య దశలో ఎంత గారాబం చేస్తారో అంత గారాబం చేస్తారు. దాన్ని ప్రేమ అనుకుంటారు. అది ప్రేమ కాదు నాయన, నువ్వు వాళ్ళని పాడు చేస్తున్న విధానం. అందుకని బాల్య దశలో ఎప్పుడైనా బెత్తం వాడండి. బాల్య దశ 12 ఏళ్ల లోపు బెత్తం వాడాలి. కంటి చూపుతోనే పిల్లలు భయపడాలి. కంటి సైక చాలు నీ పిల్లలు కంట్రోల్లోనికి రావడానికి. ఎక్కడ కూడా డీవియేట్ అవ్వడానికి వెళ్ళలేదు. బాల్య దశ చాలా మౌల్డ్ చేయవలసిందనే అవసరమైనటువంటి దశ. అది నువ్వు ఎలా తిప్పితే అలా మౌల్డ్ అవుతుంది. సారె మీద ముద్ద ఉంది, నువ్వు కుమ్మరిగా ఉన్నావు, నీ మౌల్డ్, నీ చెయ్యి ఎలా పెడితే ఆ మౌల్డ్ అలా తయారవుతుంది. అది బాల్య దశలో చేయాలి. కానీ ఇప్పుడు ఎంటైర్లీ డిఫరెంట్. ఈరోజున్న సిస్టమ్ ఎంత డిఫరెంట్గా ఉంది అని అంటే నిజంగా
తాతలైన వాళ్ళు, అమ్మమ్మలైన వాళ్ళు, నాన్నమ్మలైన వాళ్ళు వాళ్ళ పిల్లలనే గద్దించడానికి భయపడిపోతూ ఉంటారు. గద్దించలేదు లేదు, వాళ్ళ పిల్లలు మేనమామలైనా కానీ వాళ్ళు కూడా సైలెంట్ అయిపోవాలి. సొంత మేనల్లుళ్ళైనా కానీ గద్దించటానికి లేదు, మాట్లాడటానికి లేదు. ఒకవేళ మాట్లాడితే వాళ్ళ తల్లిదండ్రులు మన మీదకి వస్తారు. మన్నుగా బాల్య దశలో చూస్తూ ఊరుకోవాల్సిందేనండి. వాళ్ళు ఎలా ఉన్నా చూస్తూ, వాళ్ళ వస్త్రధారణ బాగాకపోయినా చెప్పకూడదు ఏమండి, వాళ్ళ డ్రెస్ కోడ్ సరిగా లేకపోయినా చెప్పకూడదు, వాళ్ళు అల్లరి చేస్తున్నా చెప్పకూడదు, ఏం చేసినా చెప్పకూడదు. చెబితే నీ వాళ్ళకి శత్రువు. తేడా ఎక్కడ పడిందో మీరు ఆలోచించలేదా? ఏలీ విషయంలో కూడా అదే జరిగింది. బాల్య దశలో వంచాడో వంచలేదో తెలియదు, కానీ పెద్ద అయిన తర్వాత ఎవరూ వంగరండి. ఈరోజు మీరు చాలా చోట్ల గమనించండి, ఉన్నది ఉన్నట్లుగా మొహం మీద చెబితే వాళ్ళు శత్రువులు. అది మంచి అయినా సరే వాళ్ళు శత్రువులే. మొహం మీద ఎవరికి చెప్పకూడదు, అది తప్పైనా చెప్పకూడదు. చెబితే అప్పటి వరకు మిత్రుడిగా ఉన్నవాళ్ళు శత్రువులుగా మారిపోతారు. మీరు చేస్తుంది తప్పండి అని ఎవరన్నా అన్నారనుకోండి, అది వాళ్ళకి అది తప్పుగా అన్నారు కాబట్టి ఇది తప్పేనేమో, ఒకసారి ఆలోచించుకుందాం అని ఎవరు అనుకోరు. మాకు తెలుసులే, మాకు అలా చెప్తాడేంటి, మాకు తెలియదా అనే దశకు వెళ్ళిపోతారు. అంటే నీవు బాల్య దశలోనే చెప్పాలి తప్ప యవ్వన దశలో చెబితే వినరు. యవ్వన దశలో చెబితే వినరు, అది చెప్పే టైం కూడా కాదు. అందుకని బాలుడు నడవవలసిన త్రోవ అన్నాడు, కానీ యవ్వనస్తుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుడి అన్నాడా? కీర్తనల గ్రంథం 119 అధ్యాయంలో అనుకుంటా కదా ఆ మాట ఉంది. సామెతల 22:6 చదవండి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుడి, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలుడు నడవవలసిన త్రోవ, అందుకనే బాల్య దశలో గారాబం అస్సలు పనికిరాదండి. కొట్టండి. బాల్య దశలో 10 ఏళ్ల లోపు ఉతికి ఆరేయాలి. 10 ఏళ్ల వయసు వరకు వాళ్ళని ఎంత గట్టిగా కొట్టగలిగితే అంత గట్టిగా కొట్టండి. భయపడాలి. తల్లి అంటే భయం రావాలి, తండ్రి అంటే భయం రావాలి. ఒకవేళ వాళ్ళ పెద్దవాళ్ళు, మీ మేనమామలు కానీ, మేనత్తలు కానీ, అమ్మమ్మలు కానీ, తాతయ్యలు కానీ కొడుతున్నా ఎవరు సమర్థించకండి. కొట్టు వాడిని అనాలి. ఇది పాతకాలంలో ఉండేదండి. నువ్వేం చేస్తున్నావురా, నాకు వచ్చి చెప్తున్నావు, అన్నయ్య వాడు అక్కడ సిగరెట్ తాగుతున్నాడు, వాడు ఇక్కడ ఇలా తాగుతున్నాడు అంటే నాకు వచ్చి చెప్తావేంద్ర వాడు నువ్వు అలా చేస్తున్నాడని. 4 ఉతకాల్సింది కదా నువ్వు అక్కడే రోడ్డు మీద అనేవాళ్ళు. ఎప్పుడు? ఇంతకుముందు కాలంలో. ఇప్పుడేమంటారు? నా కొడుకును కొట్టడానికి నువ్వెవడవే, నా కొడుకుని మాట్లాడటానికి నీకేం పని, నువ్వు నీ కొడుకుల సంగతి చూసుకో. మా అబ్బాయి తాగుతున్నాడని చెప్తున్నది, మీ అబ్బాయి తాగాడు నిన్నేడా అని ఎవరెవరి మీద అంటున్నారు? స్వయాన తోడబుట్టిన అన్న తమ్ముడి మీద నింద వేస్తాడు, స్వయాన తోడబుట్టిన అక్క చెల్లి మీద నింద వేస్తుంది, స్వయాన సొంత వాళ్ళే. అంటే మలచడం చేత కాలేదో. ఈ ఏలీ కూడా అదే పొరపాటు చేశాడు. ఈ యాజకుడే ప్రయోజనం లేదండి. ఒక సిస్టమ్ ఇస్తే ఆ సిస్టాన్ని దారి తప్పేశాడు. అందుకనే బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును అంటాడు. అదే సామెతల గ్రంథంలో. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిని హృదయములో నుండి తోలివేయును. అంటే నువ్వు బెత్తం పెడితే అతనిలో ఉన్న మూఢత్వం ఏమవుతుంది?
ఏమండి, తల్లి కొడితే తండ్రి ఊరుకోడు, తండ్రి కొడితే తల్లి ఊరుకోడు. తండ్రి కొడుతున్నాడు అనుకోండి, తల్లి కూడా 2 ఉతుకు వాడిని అని అందనుకోండి, వాడు ఎందుకు దారిలోకి రాడు? తల్లి కొడుతుంది అనుకోండి, తండ్రి అడ్డం వస్తాడు, రే నేను కొడతానని చెప్పి మీ అమ్మని అంటారు. అంటే ఇండైరెక్ట్గా నువ్వు ఇంకా చేయాల్సినవి చేయరా నాయన అని సపోర్ట్ చేయటం. ఎక్కడ తేడా పడిందో అర్థం కాలేదండి. ఒక సిస్టమ్ ఇచ్చాడు కదా దేవుడు. ఒక కొంకిని 3 కొంకిలు కలిగిన ఒక వస్తువునిచ్చాడు. ఆ మాంసాన్ని తీసుకుని వచ్చి ఉడికిస్తున్నప్పుడు ఆ కొంకితో తీయగానే వచ్చినది యాజకునికి వెళుతుంది. ఈ సిస్టమ్ ఇస్తే వీళ్ళు ఏం చేశారు ఇక్కడ? ఈ సిస్టమ్ని డీవియేట్ చేసి అది కూడా మా కొవ్వంతా బలి పశువుగా బలిగా అర్పించబడిన తర్వాత అప్పుడు యాజకుని వాటా తీయాలి. యాజకునికి వాటా ఉంటుంది, ఆ వాటా తీయాలి. కానీ ఇక్కడ ఏం చేశాడండి? మళ్ళా ఏమన్నారు వాళ్ళు? సమూయేలు, 1 సమూయేలు 2వ అధ్యాయం 15వ వచనం. ఇదియుగాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలి పశువులు వధించు వానిని చూచి యాజకునికి వండించుటకై మాంసమిమ్ము, ఉడకబెట్టిన మాంసం అతడు నీ యొద్ద తీసుకొనడు. ఏం చెప్పాడా? ఉడకబెట్టిన మాంసం తీసుకోడంట. తీసుకోకుండా ఏం చేస్తాడంట? పక్షి మాంసమే కావాలనని చెప్పుచూ వచ్చాను. ఆ క్షణమందే వారు కొవ్వును గ్రహింతురు. తరువాత నీ మనసుకు వచ్చినంత మట్టుకు తీసుకొనవచ్చని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగూ వద్దు, ఇప్పుడే ఇవ్వాలని. ఇదేంటండి? అలాగొద్దు, ఇప్పుడే ఇవ్వాలి. నైవేద్యం ఇంకా దహించడం పూర్తి అవ్వలేదు, ఇప్పుడే ఇవ్వాలి, ఇప్పుడే కావాలి. లేని ఎడలా బలవంతము చేత తీసుకుందును. బలవంతంగా నేను తీసుకుని, నువ్వు ఇస్తావా, నన్ను తీసుకోమంటావా? మూఢత్వం ఎలా పెరిగిపోయిందండి. అందుకనే బాల్య దశలో పిల్లలకు మూఢత్వం వస్తుంది. ఇది గమనించండి బాగా. కొట్టాలి. ఎవరైతే పిల్లల్ని దెబ్బ కొట్టకుండా గారాబం చేస్తారో మీ పిల్లల్ని మీరే నిత్యాగ్నిలోనికి నెట్టేస్తున్నారు. దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చేటట్లుగా మీరే మీ పిల్లల్ని దేవుని ఉగ్రతకు పాత్రులుగా మార్చేస్తున్నారు. ఇప్పుడు ఏలీ అలాగే చేశాడు. ఏం చేశాడు ఇక్కడ? అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయటం మాని దాని యందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమయ్యిరి అన్నాడా లేదా? నేనేమో రాసుకొచ్చానా? 17వ వచనం. కొత్త వాళ్ళు చదవండి, పర్వాలేదు. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటం మాని దాని యందు అసహ్యపడుటకు ఏలీ కుమారులే కారణమయ్యిరి. ఎవరు కారణమయ్యారండి? ఇప్పుడు నైవేద్యం ఇచ్చేదాకా కూడా లేకుండా కారణమైన వాళ్ళు ఎవరు అని అంటే ఇదిగో ఏలీ యొక్క పిల్లలే. అందుకనే పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచాలి. నిజంగా దేవుడు పెంచలేక మనకి ఇవ్వలేదండి. ఒక్కసారి గర్భంలో నుంచి అలా బయటకు వచ్చినప్పుడు ఎన్ని కేజీలు ఉంటుందండి బేబీ? 2 నుంచి 3 కేజీల మధ్యలో. పుట్టిన పావు గంటకి 60 కేజీలు అయిపోయింది అనుకోండి, గోల వదిలిపోదు మనకి. పుట్టిన 10 నిమిషాలకి ఒక 60 కేజీలు అయిపోయి టక్కని ఒక హాఫ్ అన్ అవర్లోనో 1 అవర్లోనే మంచి యవ్వన బిడ్డగా మారిపోయి 15 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చిన నూనూగు మీసాల కొడుకు, ఒక నూనూగు మంచి మేలిమి సౌందర్యం కలిగిన కుమార్తెగానో మారిపోతే వితిన్ 10 మినిట్స్లోనో లేదా ఒక 1 అవర్లోనే అలా మారిపోయి ఉంటే, ఆ మారిన బిడ్డకు కూడా మంచి జ్ఞానం కలిగిన బిడ్డగా ఒక్కసారి దేవుడు ఇచ్చేసి ఉంటే ఈ గోల, దరిద్రం, గందరగోళం ఇవన్నీ ఉండవుగా.
స్కూల్ ఉండదు, స్కూల్కి వెళ్ళాల్సిన పని లేదు, ఆల్రెడీ మెచ్యూర్డ్. అంటే అప్పుడే బౌల్లో తయారైన టీవీ కనుక ఫ్యాక్టరీలో తయారై పెట్టగానే ప్లగ్లో ఇలా గుచ్చటం, స్విచ్ చేయటం. అలెక్సా మహమ్మద్ రఫీ పాట అనగానే ఆ స్క్రీన్ మీద అలెక్సా మహమ్మద్ రఫీ పాట అనగానే పాట వచ్చేస్తుంది. అండి ఘంటసాల పాట. ఆ విధంగా బిడ్డలు కూడా ఉంటే ఎలా ఉంటుందండి? ఆ విధంగా నీ పిల్లలు కూడా గర్భాన్ని అలా పుట్టగానే పుట్టిన 10 నిమిషాలకే పెద్దవాళ్ళు అయిపోయి 25 ఏళ్ళు వచ్చేసి వాళ్ళు చక్కని సౌందర్యం కలిగిన వాళ్ళుగా, మంచి జ్ఞానవంతులుగా, ఎఫిషియెంట్గా అన్ని విషయాలు చెప్పగలిగిన జ్ఞానం గల వాళ్ళుగా ఉంటే నీకు శ్రమే తప్పేది, నీకు శ్రమ ఉండదు. అప్పుడు నువ్వు బెత్తం ఆడాల్సిన పని ఉండదు. వాడు నా చక్కగా ఉంటాడు. కానీ అలా లేదు సిస్టమ్, అలా లేదు సిస్టమ్. దేవునికి అది అసాధ్యమా? అసాధ్యం కాదు. మరి ఎందుకు తేడా పడింది? ఎక్కడ తేడా పడింది అనంటే మీ నాన్నున్నాడే, మీ తాతలకు తాత, మీ ముత్తాతలకు ముత్తాత ఎవరో? ఆదాం. ఏమండి? మీ అమ్మమ్మకి అమ్మమ్మ, వాళ్ళ అమ్మమ్మకి అమ్మమ్మ, మీ నాయనమ్మకి నాయనమ్మ, ముదినాయనమ్మ ఒక ఉంది, ఎవరమ్మా? అవ్వమ్మ. అక్కడే ఉంది తేడా. వాళ్ళ డ్రెస్సే, వాళ్ళ తానే నీ క్లాత్, నీ కడుపులో నుంచి వచ్చిన క్లాత్ రైమండ్స్, డిగ్జామ్ అని పేరు పెట్టుకున్నారా మీరు? మీ పిల్లలను చూసి మంచి పేర్లు పెట్టుకుంటారే. ఇప్పుడు పేర్లు ఏదో రోలు కూడా తిరగట్లేదండి. ఇప్పుడు పేర్లు పిలవాలంటే పేర్లు తిరగట్లా. ఏం పేర్లు కూడా పేర్లు తిరగట్లా. మనమే తానులో కూడా పేరు పెట్టుకుంటున్నాం. ఆ తాను ఎవరిదనుకున్నారు? మూఢత్వం అనే ఒక తల్లి, మూఢత్వానికి సపోర్టర్గా ఉన్న ఒక తండ్రి. ఈ తానులో ముక్కలు మన చేతిలో ఉంటే మూఢత్వాన్ని తీయటానికి ఏం వాడాలంట? ఏం వాడాలి? సామెతల గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం. 22:15 మళ్ళీ చదవండి జాగ్రత్తగా. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. స్వాభావికముగా పుట్టును అంటే స్వభావ సిద్ధంగానే వాడు 3 ఏళ్ళు 4 ఏళ్ళు వచ్చేసరికి వాడిలో ఆటోమేటిక్గా ఇన్బిల్ట్ మూఢత్వం తయారవుతుంది. మీకు అర్థం కాలేదు అది మూఢత్వం అని. మూఢత్వం అంటే ఎవరి లక్షణం అండి? మూఢత్వం అన్న పదానికి ఆరిజిన్ ఎవరు? ఏ పదంలో నుంచి మూఢత్వం వచ్చింది? అత్వము అంటే ఆ పదం, అత్వము అన్న పదం దేనిలో నుంచి వచ్చింది? 2 పదాలు కలిస్తే కదా ఒక పదం పుట్టింది. ఈ మూఢత్వం అన్నది 2 పదాలా ఒక పదమా? 2. ఏ పదాలు 2? మూఢత ప్లస్ తత్వము ఈజ్ఈక్వల్ టు ఏమైంది? ఏ సంధి? బొంగరాలు వీడు మొదటి సంధి. తెలుగు మాస్టర్ అలాగే చెప్పాడు కదా, 2 పదాలను విడగొట్టి ఏ సంధి అంటే సవర్ణ దీర్ఘ సంధి. డూమూవులు ప్రథమ విభక్తి. యమాతారాజ బానస. ఎవరేమా? చంద్రమా. యమాతారాజ బానస. గుర్తుందా? చదువుకొని 30 ఏళ్ళు అయిందండి. చదువు మర్చిపోయాం. 40 ఏళ్ళు అంటే 55 ఏళ్ళు వచ్చాయి ఇప్పుడు నాకు. నేను చదువుకుంది ఇప్పుడు 15 ఏళ్ల క్రితం. 15 ఏళ్ల క్రితం అని అంటే అప్పటిది ఇప్పుడు దాకా గుర్తుపెట్టుకోవాలా? ఏమన్నాడంటే ఛందస్సులో యమాతారాజ బానస. ఈ బానసలో ఉన్న అర్థం ఏంటంటే యా అనేది ఏ ఛందస్సుకు వస్తుందో, రా అనేది ఎక్కడ వస్తుందో, ఏది ఎక్కడ వస్తుందో ఏంటో అనేది అన్నీ అందులో ఉంటాయి. ఇప్పుడు మూఢత్వము అనగానే మూఢత ప్లస్ తత్వము ఈజ్ఈక్వల్ టు మూఢత్వము. మూఢత అన్నది ఎవరిలో నుంచి డౌన్లోడ్ అయింది? ఏ వెబ్సైట్ ఇది అండి? ఏ వెబ్సైటు? మూఢత అన్న పదానికి ఆరిజిన్ ఎవరు? అపవాది. మూఢత అన్న పదానికి అపవాది. అపవాది ఎక్కడికి వచ్చింది? వాడి తత్వాన్ని ఎవరిలో పెట్టింది? అవ్వలో పెట్టింది. సపోర్టర్ ఎవరు?
ఓకే ఓకే, నువ్వు చెప్పిన మాట కరెక్ట్, భార్య మాట ఎప్పుడు కరెక్టే అని అనాలండి. అనకపోతే ఉందే. మన నాగేశ్వరరావు చెప్పాడు సూత్రం. ఇప్పుడు ఇంట్లో అన్నం భార్య పెడితేనే తినాలి, పెట్టలేదనుకోండి పరిస్థితి ఏంటి? ఇల్లు మందే, జీతం మందే, ఎన్ని లక్షలు? 4-5 లక్షలు లేదా 3 లక్షలు. ఇన్ని డబ్బులు వచ్చినా ఇంట్లోకి 10,000 పెట్టి సరుకులు తెచ్చి పడేసినా, బియ్యం డబ్బాలో బియ్యం ఉన్నా, ఫ్రిడ్జ్లో అన్నీ ఉన్నా, ప్లేట్లోకి ఫుడ్ ఎవరు పెట్టాలి? లేదు అందనుకోండి, ఈ పరిస్థితి ఏంటి? నేను వండలేను, నేను వండను, ఇదే అందనుకోండి, పరిస్థితి ఏంది? వీడికి చెప్ప చేతికి వచ్చింది, కడుపు మాడుతూ ఉంటుంది, బజారు చుట్టూ తిరుగుతాడు, హోటల్లో తినలేడు, ఇంట్లో తినలేడు. హోటల్లోనే తినబుద్ధి కాదు, ఇంట్లో తిందామంటే వండి పెట్టరు. వండి పెట్టకపోతే చివరికి ఏం చేయాలి? అందుకని అంటే పెళ్ళైన తర్వాత కోడలు పెట్టేదాకా ఎదురు చూడటమే. పెట్టకపోతే ఏం చేయాలంట? కోడలు అన్నం పెట్టలేదనుకోండి ఏం చేయాలి? ఈ ఇల్లు వదిలిపెట్టి బయటికి వెళ్ళి హోటల్లో తింటమే. నువ్వు కోటీశ్వరుడు అయినా నెలకు 10 కోట్లు సంపాదించిన అంటే ఇప్పుడు ఇల్లు ఎవరిది? కేల్కతం దుకాణం బంధు. ప్రతి మగవాడి పరిస్థితి ఇలాగే ఉంటుంది. పైకి మామూలుగానే ఉంటారు, లోపలంతా ఇదే. కథంతా ఇలాగే ఉంటుంది. ఎక్కడో 100లో ఒక 20%. ఇప్పుడు అసలు ఈ కొత్తగా వచ్చే ఈ జనాంగానికి చెప్పలేము. ఓయ్ స్విగ్గీ, జొమాటో, ఇంకేంటి చాలా ఉన్నాయండి. ఈ మూఢత్వాన్ని బాల్య దశలోనే తెంచండి. మీ పిల్లలు మీ అత్తవారింటికి వెళ్ళినప్పుడు, మీ ఆడపిల్లలు మరి ముఖ్యంగా ఆడపిల్లలు మీ అత్తవారింటికి వెళ్ళినప్పుడు చేతితో తన భర్తకు వండి వేడివేడిగా వడ్డించి దగ్గర కూర్చొని తినేంత వరకు తన భర్త దగ్గరే గనక కూర్చోగలిగితే నీ మీద ప్రేమ ఒక ఉన్నతమైన స్థాయిలో పెరుగుతుంది. నీ బిడ్డను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు నీ భర్త. ఈ ఒక్క విషయంలో ప్రతి ఆడపిల్ల జాగ్రత్త తీసుకోవాలి. ప్రతి ఆడపిల్ల మనం ఎంత కష్టపడి నువ్వు 10 లక్షలు సంపాదించి నీ భర్త చేతిలో పెట్టిన రాని ఆనందం నీ భర్తకు అవసరమైన 2 గోరు ముద్దలు చేసి, తనకు అవసరమైనవి చేసి, తన ఎదురుగా కాసేపు అక్కడే కూర్చొని వడ్డించి వేడివేడిగా కొసరి వడ్డించి అన్నం పెట్టగలిగితే 10 కోట్లు సంపాదించి ఇచ్చినంత ఆనందాన్ని పురుషుడు పొందుతాడు. ఇది ప్రతి యవ్వన బిడ్డ గ్రహించాలి. మరి ముఖ్యంగా ఆడపిల్ల తల్లిదండ్రులు ఆడపిల్లకు నేర్పాలి. అందుకనే ఆమెనికి నేను చెప్తానమ్మా వంట చేసుకో. ఇప్పుడు తనే చేసుకుంటుందండి, అన్నీ చేసిద్ది. చికెన్ వండిద్ది, మటన్ వండిద్ది, సమస్తం చేసిద్ది. నాకు ఫోటోలు పెడతా ఉంటుంది. డాడీ ఇదిగో ఇది చేశాను నేను, నాకు ఎదురా అని అడుగుతున్నాను. నాకు అనిపిస్తుంది రేపు చక్కగా వచ్చినోడికి అన్నీ వండి పెట్టిద్దిలే, పెట్టాలి. అంతేగాని మా అమ్మాయి ఏ పని చేయదయ్యా, మా అమ్మాయి అంట్లు కూడా తోమదయ్యా, మా అమ్మాయి అసలు ఏ పని నువ్వు అంటులు తోమపోయినా పర్వాలా, బట్టలు ఉతకపోయినా పర్వాలా, అన్నం మాత్రం నువ్వే వండాలి, కూరలు నువ్వే వండాలి, నువ్వే వడ్డించాలి. అక్కడ పెట్టి తిను అన్న పదం నీలో ఉందా? నీలో మూఢత్వం ఉన్నట్టే. నేను అక్కడ పెట్టాను, నువ్వు తిను. ఎంత అలసిపోయినా అన్నం వండటానికి, అన్నం పెట్టడానికి మాత్రం దగ్గరే నిలబడండి. ఇదే సూత్రం. మీ మీద విపరీతమైన ప్రేమ పెరుగుతుంది. మీరు అడగకుండానే మీకోసం అన్నీ ఇచ్చేసే దశకు వెళ్ళిపోతాడు. ఏమండి, భర్త అవసరాన్ని తీర్చేటువంటి విషయాల్లో ఎప్పుడూ వెనకడుగు వేయకండి. ఇది మూఢత్వాన్ని తీసేయటానికి, ప్రేమతో తన భర్తను మనసు గెలుచుకోవటానికి ఇదొక అవకాశం. దీన్ని జార విడుచుకోకూడదు. కానీ ఇక్కడే పడింది తేడా. ఫుడ్ దగ్గరే టోటల్ సిస్టమ్ అంతా దెబ్బతినిపోయింది. దేవునికి భిన్నమైన పద్ధతులు వచ్చేసాయి. ఉడకక ముందే కొంకిని పెట్టి తీసుకునే దానికి ఇష్టపడిపోయి బలవంతంగా తీసుకునే దశకు వచ్చేస్తే దేవుని హృదయం ఎలా మారింది అన్నది కింద రాశాడు. ఎలా మారిందట?
అందువలన 17వ వచనం, అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుట మాని. ఏమండి, జనులు యెహోవాకు నైవేద్యము చేయటం మాని ఈ ఎగబడే పద్ధతి, కూర్చునే పద్ధతి ఇవన్నీ చూసి చివరికి ఏమనిపిస్తుంది, అసలు భోజనాలు ఎత్తేస్తే గోల వదిలేద్దండి. నాకైతే దీన్ని ఏం చేయాలని తీక్షణంగా ఆలోచిస్తున్నాను, కానీ ఏదో ఒకటి చేస్తాను. మొహమాటం ఏమి లేదు అందులో, ఏదో ఒకటి ఖచ్చితంగా చేస్తాను. ఈసారి భోజనాలు పెట్టేటప్పుడు మాత్రం చేసేది చేసి తీరాల్సిందే. ఉపవాస ప్రార్థన కాదు, ఎవరి క్యారేజీ వాళ్ళని తెప్పిస్తా, ఏడే కూర్చొని తిండండి అమ్మా. ఏది పొలం పనులు కనుక చేసుకునేవాళ్ళు, ఏం కూరక్క వదిన పచ్చడైవా, వదిన పచ్చడైవా అంటారే, ఆ దశ తేవాలండి. ఖచ్చితంగా తెప్పిస్తా. ఏదో ఒకరోజు దీనికి ముహూర్తం పెడతా. 2025లో ప్రేమ విందు పెట్టలేదుగా, 25 అయిపోయింది. ఈసారి ప్రేమ విందు ఎవరింట్లో వాళ్ళు వెరైటీలు వండుకుని, పాల తాలికలు తెస్తారా, తీయండి. పప్పు చెక్క వండుతారా, వండండి. ఏం చేస్తారో చేసి తీసుకుని రండి. డేట్ పెడతాను ఎప్పుడో. ఆ రోజు మాత్రం వంట 16 రకాలు కాదు, ఎన్ని రకాలు అవుతాయి అప్పుడు? ఎన్ని రకాలు అవుతాయి? చక్రాలు, జంతికలు, పాల తాలికలు, మీ వెరైటీలు మీరు చేయగలిగింది. దొండకాయ పచ్చడి, దోసకాయ పచ్చడి, వంకాయ పచ్చడి, చికెన్ ఫ్రై, రోస్ట్, చిల్లి, బొల్లి, గల్లి, ఏ చికెను, మటను, దమ్ము, గమ్ము, రిమ్ము, అన్నీ. ఎన్ని వెరైటీలు అండి. వాడికి ఆర్డర్ ఇస్తే 30,000 తీసుకొని 3 వెరైటీలు పంపిస్తున్నాడు. ఎవరి కాళ్ళు వండుకొని వచ్చి ఎవరి క్యారేజీలు వాళ్ళే కడుక్కొని, లేకపోతే కడగకుండా మూత వేసుకొని సంకలు పెట్టుకుని వెళ్ళండి. ఇక మిగిలితే తీసుకెళ్ళటాలు ఉండవు. ఆ కవర్లో పెట్టు, ఈ బాక్స్లో పెట్టు, మాకు చాలలేదు, నీకు ఈ గోల కూడా ఉండదు. బై క్యారేజీ సిస్టమ్ భలే ఉందండి. ఏం అవసరంలా క్యారేజీలు, మళ్ళీ అదెందుకు దండగా, అదెందుకండి దండగా. ముహూర్తం పెడదామా దీనికి? ముహూర్తం పెడదామా ఏమండి? పెడదామా? జనవరి 26 రిపబ్లిక్ డే. అట్ ది సేమ్ టైం సుధీర్, గోపి, చెంచులు గారు బాప్తిసం తీసుకున్న రోజు. ఆ రోజు స్పెషల్ క్లాస్ ఒకటి పెడతాను. భోజనాల సిస్టమ్ ఇలాగే ప్లాన్ చేద్దాం. ఓకేనా? సండేనే ఇక్కడే భోజనాలు. క్లాస్ అయిపోగానే అందరికి భోజనాలు. ఓకే అండి. క్లాస్ 10ంటికి స్టార్ట్ చేస్తా. ఓకే అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నేను కూడా రెడీ అండి. నేను కూడా ఏదో ఒకటి వండుతా. మిగతా వాళ్ళు ఎవరు ఉండరా? జనవరి 26వ తారీఖు 10 గంటలకు క్లాసు, 12కి క్లాస్ అయిపోతుంది. 10 నుంచి 12 గంటల వరకు. 12 గంటలకి ఎవరి క్యారేజీతో వాళ్ళు అందరికీ భోజనాలు ఒకళ్ళదొకళ్ళు పంచుకొని. ఇది ఈ సంవత్సరంలో జరిగే మొదటి పని. ఇంక దీనిలో నో డీవియేషన్. తీసుకురండి. మేమేం వండలేమండి అంటారా? వండలేకపోయినా బజార్లో మాత్రం కొనకండి. కనీసం కారం అన్న నూరి పెట్టండి. అది కూడా కుదరదా? ఎల్లుల్లిపాయ కారం, చిన్నుల్లిపాయ కారం, చింతపండు కారం, ఈ కారాలు ఉన్నాయా? అదన్న చేయండి. అది కూడా రాదా? పచ్చి పులుసు ఈజీ. పచ్చి పులుసు ఈజీనా కదా? చాలా ఈజీ. చింతపండు కలుపుతారు, ఉల్లిపాయలు కోస్తారు, కొద్ది కారం, ఉప్పు, బెల్లం వేసేస్తారు, చెంబులు పోసుకొని వస్తారు. తీసురండి. ఏదో ఒకటి తీసుకురండి, కానీ అందరూ తీసుకురావాలి. 26 ఫైనల్. ఓకేనా? ఓకేనా కదా? ఆలోచించండి. నాంది పలుకుదామండి, తప్పేముంది? ఇది బాగుంది అనుకోండి, 2వ శనివారం కూడా ఇంప్లిమెంట్ చేద్దాం. తేన వాళ్ళకి మనమే పెడదాం. కొద్దిగా ఎక్కువ క్యారేజీ తెద్దాం. మీరేటు 1000 పడ్డాయి, 2000 పడ్డాయి అన్న ఏమన్నా ఇయట్లేదు కదా. ఇప్పుడు తిన్నగా ఉంటుంది. లెక్క సరిపోయితే మీకు లెక్క ఎట్ట సరి చేయాలో బాగా టీసీస్ చేసి వచ్చాను నేను. మీరే నేర్పుతున్నారు నాకు. ఏం చేస్తాను? దారులు వెతుక్కుంటున్నాను నేను. వీళ్ళు వెతుక్కున్నారే పచ్చి మాంసం కోసం, అలా వెతకాలి. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. ఎందుకు ఇచ్చాడో తెలుసండి? ఇదంతా ఎందుకు నేర్పాడో తెలుసా? నీలో నుంచి
ఒక సాక్రిఫైస్ అనే అర్పణ నీ ఇంటిలో నుండి వచ్చిన గొర్రె కంటే విలువైన అర్పణ నీ హృదయంలో నాటబడాలి. రోమీయులకు రాసిన పత్రిక జాగ్రత్తగా చూడండి. 12 రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ప్రారంభం నుంచి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బ్రతిమాలుకొనుచున్నాను అండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును నిర్దోషమునైన సజీవ యాగముగా, ఆ రోజు గొర్రె పిల్ల పాత్రలోనికి వెళ్ళింది, ఈరోజు నీ దేహమే సజీవ యాగంగా. మీరు రేపు వండుకొచ్చే వంట 10 మందికి ఉపయోగపడుతుంది. ఇది మీరు సజీవ యాగం అండి. అందరూ కష్టపడతారు. ఎవరు? మీరు భోంచేయటానికి, మీరిద్దరు వస్తున్నారా, మీ ఇద్దరు భోంచేయడానికి ఒక క్యారేజ్ మీరు తెచ్చుకుంటారు. ఇంకొక మనిషికి ఉపయోగపడేటట్టుగా తెస్తారు, అది 3వ వ్యక్తికి కూడా ఉపయోగపడుతుంది. మీ ఇంట్లో నుంచి ఇద్దరు వస్తున్నారు, ఊరకనే ఎవరు రాకూడదు, అందరూ క్యారేజ్ తేవాలి. చక్కగా మంచి అరిటాకులు తెప్పిస్తాను, అరిటాకులతో చక్కగా అరిటాకులు వేయించేసి ప్రశాంతంగా భోంచేసి డస్ట్బిన్లో పేపర్ పడేసి కడిగే పని లేకుండా వెళ్ళిపోవచ్చు. లేదా పోతే పోయిన 10 రూపాయలు ఇస్త్రాకు తెప్పిద్దాం, హ్యాపీగా ఇస్త్రాకులో భోంచేసి అలా మడతాయండి. ఈ ప్లాస్టిక్ ప్లేట్లు కూడా స్వస్తి పలకండి. కారణం ఏంటో తెలుసా? ఇక్కడే ఉంది. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ యుక్తమైన అంటే మీరు కష్టపడటం సరి అయిన బలి. ఇక్కడ బలి అన్నదాన్ని అర్థాన్ని మార్చేశాడు. అక్కడ గొర్రె, మేక, మేలిమి అన్నది అక్కడ బలిగా మారింది. ఆ మేలిమి పాత్రలోనికి వెళ్ళింది. ఇక్కడ బలి ఏదో తెలుసా? మీరు కష్టపడటం. ఇట్టి సేవ అంటే అర్థం ఏంటి? అంటే దేవుని పని కోసం ఏ పనైనా, వండే దగ్గర నుంచి ఇస్త్రాకులు తీసేంత వరకు, మైకు పెట్టే దగ్గర నుంచి చివరికి చేతులు కడుక్కొని వేస్ట్ డస్ట్బిన్ ప్లేట్ పడేసేంత వరకు, ఇట్టి సేవ, మీ శరీరమును సజీవ యాగముగా సమర్పించుకునే సేవ యుక్తమైనది. కింద ఏమన్నాడు చూడండి, మరలా 2వ వచనం. మీరు లోక మర్యాద ఏంటంటే ప్రేయర్ పెట్టుకున్న వాళ్ళు పిలవాలి, పిలిస్తే వాళ్ళు రావాలి. అంటే ప్రేయర్ పెట్టుకున్న వాళ్ళు పిలవలేదనుకోండి, రారు. మాకు చెప్పలేదు, మమ్మల్ని పిలవలేదంటారు. అది కూడా మానేయాలంటే ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు. అంటే దేవునికి ఏది ఇష్టం, ఎలా చేస్తే బాగుంటుంది, ఇలా చేశారనుకోండి అసలు ఖర్చే ఉండదండి. ఎవరి డబ్బులు వాళ్ళవే, ఎవరి క్యారేజీ వాళ్ళదే, ఎవరి ఫుడ్ వాళ్ళదే. హాయిగా అందరూ వస్తారు, హ్యాపీగా ఏడే కూర్చుంటారు, వాక్యం వింటారు. అయిపోయిన తర్వాత అందరూ కలిసి పనికి వెళ్ళి పని చేసి పొలం గట్టు మీద కూర్చొని అన్నం తిని ఇంటికి వెళ్ళినట్లుగా ఇక్కడ వండుకోవటం, క్యారేజీ తెచ్చుకోవటం, ఇక్కడ కూర్చోవటం, హాయిగా భోంచేయటం. అప్పుడు ఎవరి టాలెంట్ ఏంటో కూడా అర్థమైంది. ఎంత మంచి వంటలు వండుతారో అప్పుడు తెలిసింది నారీమణి పవర్ ఏంటో. అర్థమైందండి? నారీమణి పవర్ ఏంటో అప్పుడు తెలిసింది. అప్పుడు మైమణి పవర్ అంటే పప్పు చారు వండుతాడు, మాట్లాడితే బెల్లపు చారు అండి అంటాడు. ఇప్పుడు వండుకొస్తాడో ఏం చేస్తాడో అప్పుడు అర్థమైంది. ఏమండి?
అప్పుడు నేను ఇంక మనిషికి 1000 పడ్డాయి, 2000 పడ్డాయి, తలా 1000 ఇవ్వండి, 2000 ఇవ్వండి, 3000 ఇవ్వండి అనే బాధ ఉండదు. పాత్రలు ఎవరు కడగలేదనే బాధ ఉండదు. ఎవరి కారేజీ వాళ్ళే శుభ్రంగా తుడుచుకొని తింటారో లేకపోతే ఇంటికి వెళ్ళి కడుక్కుంటారో కూడా ఈజీగా అర్థమైపోయింది. ఓకేనండి, ఆలోచించండి. ఓకే అంటే మీ ఒపీనియన్ షీట్లు రాయండి దీని గురించి. మీ లాస్ట్ కాలంలో మీరు రాసేయన్ని రాసిన తర్వాత ఇది కూడా రాయండి. మీరెవరు రాసినా రాయిపోయినా, మీరెవరు చేసినా చేయకపోయినా, నేను మాత్రం జనవరి 26 క్యారేజీ తెస్తా, ఇక్కడే కూర్చుంటా, ఇక్కడే తింటా. మా వరకేనండి, అందరికి కాదు. మీరు కూడా తెస్తే మీతో పాటు నేను కూడా కలిసి భోంచేస్తా. మీరు వండింది నేను తింటా. ఎవరు తేలేదనుకుంటే తెచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చొని తింటారు, తేనోళ్ళు ఇంటికి వెళ్తారు. ఇది నా వాగ్దానంలో లాస్ట్ వాడ. లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునైనా దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మనం చేసే పనిని ఆలోచించాలి. ఆ రోజు ఇచ్చినట్టుగా అర్పణ ఈరోజు అర్పణ ఇవ్వటం కదండి. దేవుని కోసం ఏ పనైనా కష్టపడటమే, ఏదైనా చేయటమే. అది బాత్రూమ్ కడిగే దగ్గర నుంచి వేదిక మీద నిలబడేంత వరకు ప్రతి పని మనదే, ప్రతి పని మనదే. ఏ పనైనా మనం సిద్ధంగా ఉంటే అది దేవునికి సరైన నైవేద్యం. అలాంటి వాడే సమూయేలు. సమూయేలు అలాగే మారిపోయాడండి. హన్న సమూయేలును అలాగే మార్చేసింది. అందుకని సంవత్సరం ఒక్కొక్కసారే వచ్చేదంట అన్న. చూడండి అక్కడ హన్న ఏం చేస్తుందో. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 18. బాలుడైన సమూయేలు నారతో చేయబడిన ఏపోదును ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. వాని తల్లి వానికి చిన్న అంగి ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు. ఎపోదు అంటే ఏంటో తెలుసండి. అసలు ఎపోదు అన్నది ఏంటో రేపు చెప్తాను, నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. అసలు దీని సిస్టమ్ ఏంటో, దీన్ని ఎందుకు పెట్టాడో నెక్స్ట్ క్లాస్లో వివరిస్తాను. ఎపోదును ధరించుకుని సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో ఒక్క మాటలో చెప్పేస్తాను, లేకపోతే ఒకటేనండి, ఒకటే. ఒక పోలీస్ ఆఫీసర్కి షోల్డర్ మీద, చెస్ట్ మీద ఒక సింబల్ ఉంటుంది, అవునా? పోలీస్ ఆఫీసర్కి 2 షోల్డర్స్ మీద, చెస్ట్ మీద ఏంటది? ఏంటండి? ఎందుకు పెట్టారు? ఒక్క మాటలో చెప్పంటారా? బాధ్యత. ఆ గుండె మీద పెట్టబడిన సింబల్ చూడగానే ఆ ఆఫీసర్కి ఏమి రావాలో తెలుసా? నా బాధ్యత. ఆ షోల్డర్ మీద నా బాధ్యత, నేను ఈ బాధ్యతను భుజముల మీద మోస్తున్నాను. భుజం మీద మోసేది తనని తనకు అర్థం కావాలి. తను బాధ్యత కలవాడని ఎదుటివానికి తెలియాలంటే అతని గుండె మీద ఎంబలం కనబడాలి. ఇతడు ఎవరు అనగానే ఇదిగో ఇలాంటి బాధ్యత కలిగిన వ్యక్తి అని ఎదుటి వ్యక్తికి అర్థం కావడానికి గుండె మీద ఆ బాధ్యతను చూపించాలి. ఈ బాధ్యతను నేను మోస్తున్నానని తెలియటానికి షోల్డర్ మీద ఎంబలం ఉండాలి. ఆ షోల్డర్ ఏం చేయాలో తెలుసా? నీ బాధ్యతను ప్రతిరోజు నీకు గుర్తు చేయాలి. దేవుడు మనకు కూడా అదే ఇచ్చాడు. ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై. అంటే మీ బాధ్యత మీకు గుర్తు చేసేదే రొట్టె. ఆ బాధ్యతలో మీరు ముందున్నారా, వెనుకున్నారా, మొదటి వరుసలో ఉన్నారా, రెండో వరుసలో ఉన్నారా, మూడో వరుసలో ఉన్నారా, ర్యాంకర్గా ఉన్నారా, ర్యాంకర్గా ఉన్నారా, ఏ బాధ్యతలో మీరున్నారు అని మీ రొట్టె మీకు గుర్తు చేయటానికే ఆ బాధ్యత ఇచ్చాడు. అది ఎపోదు వెనక ఉన్న అర్థం.
చిన్నవాడైనా ఎపోదును ఎందుకు ధరించాడో తెలుసా? తన బాధ్యత. అది మర్చిపోకూడదు. అది గుర్తు చేస్తూ ఉంటుంది. నేను వెనకబడ్డానో, ముందున్నానో, ఫస్ట్ లైన్లో ఉన్నానో, సెకండ్ లైన్లో ఉన్నానో ప్రతిరోజు గుర్తుపెట్టుకోవటానికి ప్రతి ఆదివారం రొట్టెనే ముందుకు వస్తుంది. అందుకని రొట్టెలో చేయి వేసే ప్రతి ఒక్కరు ఏం ఆలోచించాలో తెలుసా? నేను యోగ్యంగా చేయి వేస్తున్నానా, అయోగ్యంగా వేస్తున్నాను? అంటే ఇక్కడ యోగ్యత అయోగ్యత అంటే అర్థం స్నానం చేశానా, స్నానం చేయలేదా, తెల్లబట్టలు వేసుకున్నానా, తెల్లబట్టలు వేసుకోలేదా, కుర్చీలో కూర్చొని తీసుకున్నానా, మోకాళ్ళ మీద ఉండి తీసుకున్నానా, ఏడ్చి తీసుకున్నానా, ఏడవకుండా తీసుకున్నానా? ఇది కాదండి అర్థం. ఇది కాదు అర్థం. రొట్టె మీద చెయ్యి పడగానే అది రొట్టె కాదు, నీ కోసం నలుగగొట్టబడిన దేహం. నీ దేహం నలుగగొట్టబడుతుందా అని ఆ రొట్టె నిన్ను ప్రశ్నిస్తుంది. ఆ రొట్టె నిన్ను ప్రశ్నిస్తుంది. నీ కోసం యేసుక్రీస్తు దేహం నలుగొట్టబడి బలి పశువుగా మారి గోనలోనికి వెళ్ళి ఆ పాత్రలో వేడి చేయబడి ఒక కొంకికి తగలించిన తర్వాత అది నీ పాత్రలోనికి వచ్చింది. మరి నీ దేహం మరొకరి కోసం నలిగిపోతుందా? ఇది ఎపోదు వెనక ఉన్న అర్థం. నీ దేహం అంటే మాట్లాడుతున్న నేను, ఇన్ని మాటలు నేను చెప్తున్నాను, నేనేమన్నా నలగొట్టబడుతున్నానా అని నన్ను నేను గుర్తు చేసుకోవడానికి రొట్టె నా దగ్గరికి వస్తుంది. అప్పుడు నేను ఆలోచించి రొట్టెలు చేయవేయాలి. ఒకవేళ నా దేహం నలుగొట్టకపోతే ఇకనైనా నేను నలుగొట్టుకోవడానికి సిద్ధపడాలి. అప్పుడు నీవు సరి అయిన నైవేద్యాన్ని అర్పించినట్టు, అప్పుడు సరి అయిన అర్పణ అర్పించినట్లు. అంతేగాని ఎవరో వండించిన విస్తరలో ఉన్న భోజనాన్ని తినటం కాదండి. ఎవరో కష్టపడిన తర్వాత నువ్వు వేదిక మీద కూర్చోవటం కాదండి. ఎవరో మైకి పెట్టిన తర్వాత నువ్వు వచ్చి పాటలు పాడటం కాదండి. నీ చేతులు మైకులు పెట్టగలిగినవా? నీ చేతులు బాకాలు కట్టగలిగినవా? ఇది అండి నైవేద్యం అంటే. ఎవరో వంట వండితే భోంచేయటం కాదు, నీ వంట నువ్వే వండుకోవాలి, నీ మైకి నువ్వే పెట్టాలి, అప్పుడు నువ్వు భోంచేయాలి. ఇదండి రొట్టె వెనుకున్న అర్థం. ఆ రొట్టె నీకు అది గుర్తు చేస్తుంది. ఇది సమూయేలు బాల్య దశలోనే చేశాడు. ఆ తల్లి సమూయేలుకు నేర్పింది. పక్కనే ఉన్న ఏలీ కుమారులు నేర్చుకోలేదు, కానీ సమూయేలు నేర్చుకున్నాడు. సమూయేలు నేర్చుకున్నాడు. అందుకని కొడుకుని ప్రతి నెలలో ఒకసారి వచ్చి ఇబ్బంది పెట్టకుండా ఏం చేసిందంట? తను బాలుడైన సమూయేలు నారబట్టలతో చేయబడిన ఎపోదును ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. వాని తల్లి వానికి చిన్న అంగీ ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికి ఇచ్చుచూ వచ్చెను. ఏమండి, ఈ సంవత్సరానికి ఒకసారి బలి అర్పింపబడే సమయంలో కొడుకు కోసం ఒక అంగీని కుట్టి తీసుకొని వచ్చి ఇచ్చి వెళ్ళిపోయేది. మధ్యలో వచ్చి ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదండి తను. అంటే ఆలోచించండి, ప్రతిష్ఠింపబడిన బిడ్డను ఎంత చక్కగా దేవునికి వినియోగించేటట్లుగా తల్లి ప్రయత్నించిందో. ఇప్పుడు నీ గర్భాన్న కూడా బిడ్డలను ఇచ్చాడు. నీ బిడ్డలు దేవునికి ప్రతిష్ఠింపబడుతున్నారా? ప్రతిష్ఠింపబడ్డ మనం దేవుని కోసం కష్టపడుతున్నామా? అందుకేనండి పని చేయకుండా ఊరకనే వచ్చి కూర్చొని వెళ్ళేవాళ్ళు అంటే నాకు అంతగా నచ్చదండి. పని చేయకుండా ఊరకనే అలా వచ్చి అలా ఉండి వెళ్ళిపోయేవాళ్ళంటే పట్టించుకున్నాను. ఎందుకండి? ఎందుకు ఊరకనే అలా వచ్చి? అది వాక్యం తెలియని వాళ్ళంటే వేరండి. బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా మాత్రం రూల్ పాటించాలి. తీసుకునే వాళ్ళలో ఇది ఎగ్జామ్షన్ అండి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కనుక. వాళ్ళని ఇంకా మనం ప్రేమించాలి, వాళ్ళని ఇంకా పిలవాలి, వాళ్ళని కూర్చోబెట్టాలి. వాళ్ళు చివరిలో వచ్చినా పర్వాలేదు, ముందు వచ్చి పని చేసి వెళ్ళిపోయినా పర్లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కనుక, నేర్చుకుంటున్నారు కనుక. తెలుసుకుంటారు కొద్ది రోజుల తర్వాత. అది ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి. వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉంటుంది. బాప్తిసం తీసుకున్న వాళ్ళు మాత్రం పని చేయకుండా భోజనానికి పాత్రులు కాదు. అది గుర్తుపెట్టుకోండి. పని చేయకుండా అసలు భోజనానికి పాత్రులే కాదు. పని చేయటం అంటే ఏదో ఒక పని చేయాలి. అప్పుడు రొట్టె తీసుకోవాలి. అప్పుడు ఆ రొట్టెకి విలువ వస్తుంది.
అదండి అక్కడ ఉన్న అర్థం. ఆలోచించండి, మంచి నిర్ణయాన్ని తీసుకోండి. 2025లో నీ దేహాన్ని నీవే దేవునికి అర్పణగా మార్చండి. నీ దేహాన్ని అర్పణగా మార్చండి. వచ్చి కూర్చొని వెళ్ళిపోయే జాబితాలో అస్సలు ఉండకండి. అది మంచి జాబితా కాదు, అది విశాల మార్గం. ఇరుకు మార్గానికి వెళ్ళండి, ప్రయాసపడండి, నిత్య జీవానికి వారసత్వాన్ని పొందండి. ఆలోచించండి, మంచి నిర్ణయాన్ని తీసుకోండి. తలలు వంచండి, ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, నీ పిల్లలకు నీ మాటలు చెప్పాను, వింటున్నారు, ఆలోచిస్తున్నారు. కేవలం వినువారు మాత్రముగా ఉండి మోసపోకుండా నీ వాక్య ప్రకారం ఆలోచించే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఇదిగో నా తండ్రి, ఏ అర్పణ ఈ రోజుల్లో అవసరమో, ఈ రోజుల్లో మేము ఎలా మా దేహాన్ని సజీవ యాగంగా సమర్పించాలో మాకు నేర్పించారు. విన్నాం, ఆలోచిస్తున్నాం. కేవలం వినువారు మాత్రముగా ఉండి మోసపోకుండా నీ వాక్య ప్రకారం ఆలోచించే భాగ్యాన్ని అనుగ్రహించమని, ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న నీ బిడ్డలకు కూడా మీ కృపను తోడుగా ఉంచమని క్రీస్తు పేరిటి ప్రార్థన అడుగుచున్నాను కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలమ్మ. ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలు కూడా ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అలాగే బైబిల్ లవర్స్ టీవీని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి ఇది షేర్ చేసి మీ వంతుగా మీ దేహాన్ని నలుగొట్టుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్.